హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2025 ట్రోఫీ విశాఖకు చేరుకుంది. విశాఖ హాకీ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు ట్రోఫీని పరిశీలించారు. హాకీలో భారత్ ఎప్పుడు సత్తా చాటుతోందని, ఈసారి కూడా జూనియర్ కప్ గెలవాలని ఆకాంక్షించారు. ప్రపంచ కప్ ట్రోఫీ టూర్ వల్ల క్రీడాకారులు ఉత్తేజాన్ని పొందేందుకు అవకాశం ఉందని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. మనకి ప్రపంచంలో కూడా ఈరోజు చాలా చిన్న చిన్న దేశాలు అవి కేవలం ఒక స్పోర్ట్స్ వల్ల, ఆ క్రీడల వల్లే వాటికి ప్రపంచ పటంలో గుర్తింపు వస్తూ ఉంది. జింబాబ్వే లాంటి దేశం ఉంది. మామూలుగా అయితే జింబాబ్వే ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు. ఒక క్రికెట్ ద్వారా ప్రపంచ పటంలో దానికి గుర్తింపు తెచ్చుకుంది. ఈరోజు శ్రీలంక కంట్రీ ఎకనామికల్గా ఇబ్బందులు పడవచ్చు, బట్ ప్లేయర్స్ వచ్చరికి క్రికెట్ వల్ల బ్రహ్మాండంగా అక్కడికి వెళ్ళిపోయింది. క్రీడల వల్లే ఆ దేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకునే విధంగా ఉంటుంది. మరి భారతదేశం ప్రత్యేకించి ఈరోజు అది ఒలింపిక్స్ కావచ్చు, లేకపోతే ఏఫ్రేషన్ కావచ్చు, లేకపోతే మిగతా ఎనీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వచ్చినా కూడా భారతదేశం అనేది ఈరోజు ఒక ప్రముఖమైన రోల్ ప్లే చేసే విధంగా భారతదేశం కూడా డెవలప్ అయింది. అండ్ మీరు గెలిస్తే ఇట్లాంటి ఒక ట్రోఫీ మీకు వస్తుంది అని ఇవాళ వరల్డ్ కప్ టీం అందరూ స్టేట్లో ఉన్న మేజర్ స్టేట్స్, క్యాపిటల్స్ అన్నిటికీ ఈ ట్రోఫీ పంపిస్తున్నారు. హాకీ ఈజ్ ఆర్ నేషనల్ గేమ్. రీసెంట్గా మనం చూసాము హాకీ టీంకి ఒడిషా స్టేట్ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఎంత బాగా హాకీ టీం కూడా అచీవ్మెంట్స్ వాళ్ళందరూ పొందారు. సో ఐఎమ్ హ్యాపీ యాజ్ అ లోకల్ రిప్రజెంటేటివ్ ఇక్కడ ఈ ట్రోఫీ అన్వీల్ చేయడానికి అండ్ టు రిసీవ్ ఇట్ హియర్.